Good morning, my dear friends. This is Subbarao sir, founder and director of Ashok IAS Study Circle, Ashok Nagar Experts Everything. సో ఫ్రెండ్స్, సివిల్స్ తెలుగులో రాయాలనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. సివిల్స్ ఖచ్చితంగా తెలుగులో రాయొచ్చు. ఎంతోమంది సక్సెస్ అయ్యారు తెలుగులో రాసి కూడా. 3వ ర్యాంక్ సాధించిన గోపాలకృష్ణ గారు, 9వ ర్యాంక్ సాధించినటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు, వాకురాతి పల్లవి గారు, వీళ్ళంతా తెలుగు మీడియంలో రాసి సక్సెస్ అయినటువంటి వాళ్ళు. తెలుగులో రాయొచ్చు, సివిల్ సర్వీసెస్ సక్సెస్ ఉంటుంది. కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. బయట ఉన్న రూమర్స్ ఏమైనా నమ్మాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇంగ్లీష్లో చదువుకుంటే ఇంగ్లీష్లో రాయొచ్చు. లేదు తెలుగులో చదివి మీరు గొప్పవాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటే మీరు తెలుగులో కూడా సివిల్ సర్వీసెస్ రాయొచ్చు. ఆప్షన్లు కూడా తెలుగు లిటరేచర్, పొలిటికల్ సైన్స్ లాంటి సబ్జెక్టులకు తెలుగులో మెటీరియల్, హిస్టరీ లాంటి సబ్జెక్టులకు కూడా తెలుగులో అద్భుతమైనటువంటి మెటీరియల్ ఉంది. కోచింగ్ ఫెసిలిటీ ఉంది. అశోక్ నగర్లో మొత్తం సివిల్స్ తెలుగు మీడియంలో కోచింగ్ ఇచ్చే ఒకే ఒక సంస్థ హైదరాబాద్లో అశోక్ ఐఏఎస్ సర్కిల్. లాస్ట్ 2011 నుంచి మేము కోచింగ్ ఇస్తున్నాం. ఎంతోమంది మా దగ్గర ఐఏఎస్ ఐపీఎస్లకి సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ 1లో కూడా సెకండ్ ర్యాంక్ 2 సార్లు 2 స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. జిఆర్ మధుసూదన్ 2018 గ్రూప్ 1లో సెకండ్ ర్యాంక్. అదేవిధంగా 2023లో బి పావని అనే ఆమె సెకండ్ ర్యాంక్ సాధించింది గ్రూప్ 1లో. సో కాబట్టి వీళ్ళంతా తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్ళే, తెలుగులో రాసి సక్సెస్ అయినటువంటి వాళ్ళే. కాబట్టి సివిల్స్ తెలుగులో రాయొచ్చు. మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మెటీరియల్, కోచింగ్, టెస్ట్ సిరీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్లో ఫోన్ చేయండి, లేదా డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని కలిసి డిసైడ్ చేసుకొని తర్వాత జాయిన్ అవ్వండి. సో ఈ మార్చ్ 25 నుంచి ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సివిల్స్ తెలుగు మీడియం. కేవలం మేము ఇందులో ఒక 30 మెంబర్స్ మాత్రమే తీసుకుంటాం. సూపర్ 30 అంటే తెలుగు మీడియంలో లిమిటెడ్ బ్యాచ్ ఉంటుంది. 30 మెంబర్స్ మాత్రమే ఉంటుంది. సో ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటెడ్ బ్యాచ్. మీరు 25లో ఇప్పుడు కోచింగ్ తీసుకుంటే మీరు రాబోయే నోటిఫికేషన్ 25 నోటిఫికేషన్కి, 26 నోటిఫికేషన్కి మిమ్మల్ని రెడీ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంకా చాలా మందికి సివిల్స్ తెలుగులో రాయొచ్చా అనేది డౌట్ ఉంటుంది. అసలు రాయొచ్చా, తెలుగులో రాయొచ్చా అనేది కూడా తెలియదు చాలా మందికి. తెలుగులో సివిల్స్ రాయొచ్చు అనే విషయాన్ని మీరు చెప్పండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా, మీకున్న కాంటాక్ట్స్ ద్వారా తెలియజేయండి. ఎందుకంటే తెలుగులో చదివి పాపం ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనే వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఇంగ్లీష్ రాలేదన్న అదే ఒక్క కారణంతో వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. సో అందుకని తెలుగులో రాయొచ్చు, కోచింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా నెంబర్ కాల్ చేసి తెలుసుకోండి, లేదా డైరెక్ట్గా అశోక్ నగర్ హైదరాబాద్ వచ్చి మమ్మల్ని కలవండి. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం కూడా మా వాళ్ళు సివిల్స్ తెలుగులో రాసి మామూలు డిగ్రీ చదివినటువంటి బిఏ చదివినటువంటి విద్యార్థి సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. సో మీరు అలాంటి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ చేయిస్తాం మేము. మీరు వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవచ్చు ఇట్లా తెలుగులో రాయడం వల్ల ఏంటి అడ్వాంటేజెస్ అని. సో ఫ్రెండ్స్, కాబట్టి తెలుగులో రాయొచ్చు. మీరేం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ మార్చ్ 25 నుంచి ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.